సేవా ఇంటర్నేషనల్ నిపుణ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో డిసెంబర్ 16న హైదరాబాద్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీలో ఉద్యోగ మేళా నిర్వహిస్తామని అన్నారు యూనివర్సిటీ ఉపకులపతి కట్టా నరసింహారెడ్డి. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2 సంవత్సరాలలో ఇప్పటికే 5 జాబ్ మేళాలు నిర్వహించామని, ప్రతి జాబ్ మేళాలో 20,000 ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. అలాగే మేళా నిర్వాహకులు మాట్లాడుతూ డిసెంబర్ 16న ఇంటర్వ్యూలు నిర్వహించి 10,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని, ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసినా తన దృష్టికి తీసుకురావాలని, వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. దాని మీదనే ఎక్కువ, ఎందుకంటే యూనివర్సిటీ అంటేనే ఎక్కువ విద్యార్థులు నమ్మొస్తారు ఇది మంచి జెన్యూన్ అని, కానీ ఇక్కడ కూడా సేమ్ అదే రిపీట్ అవుతుంది. నమస్తే అందరికీ. ఏదైతే నిపుణ అనేది ఒక ఉపాధి కల్పన కోసం మనం తీసుకున్న ఒక ఎన్జిఓ. సేవా ఇంటర్నేషనల్ 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, 25 years ఆఫ్ గ్రాస్ రూట్ లెవెల్లో ఇండియన్ డయాస్పొరా సేవా ఇంటర్నేషనల్. అయితే మేము ఏదైతే అనుకున్నామో, మేము ఫస్ట్ స్టార్ట్ చేసిన జాబ్ ఫేర్ 2021 డిసెంబర్ 17-18 తారీఖుల్లో జేఎన్టీయూ మొత్తం స్టాఫ్, సురేష్ గారు, వైస్ ఛాన్సలర్ సారు, తారా కళ్యాణి మేడము, వీళ్ళందరూ వచ్చి జేఎన్టీయూలో మనం చేద్దామని వాళ్ళు 100% సపోర్ట్. మా ఫస్ట్ మెగా జాబ్ ఫేర్ అండి అది ఎంత హిట్ అయిందంటే కంట్రీలోనే ఒక సెన్సేషన్లా అయింది. ఆ రోజుని మనం 22,000 మెంబర్స్ని మనం ప్లేస్ చేస్తున్నాము. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి డిఫరెంట్ స్టేట్స్లో కంట్రీ మొత్తం ఎస్టాబ్లిష్ చేసుకుంటూ అగైన్ మళ్ళీ జేఎన్టీయూలో రేపు 16వ తారీఖున 100 కంపెనీలతో 10,000 ఆఫర్స్ మన దగ్గర ఉన్నాయి. వచ్చిన వాళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారము మనం ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్న వాళ్ళు రీచ్ అయితే కనుక దానికి ఇండస్ట్రీ ఇంటరాక్షన్ సెల్, తర్వాత సేవా ఇంటర్నేషనల్ నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ వీళ్ళ సహకారంతో పోయిన సంవత్సరం, అంతకంటే ముందు సంవత్సరమే, ఈ సంవత్సరం కూడా ఒక జాబ్ మేళాను ఆర్గనైజ్ చేసాము. లాస్ట్ టైం దాదాపుగా ఎన్ని కంపెనీస్? 22,000. So 22,000 people registered and most of them got benefited, and it was a very big job mela in the Hyderabad. This year also, ఈ సంవత్సరం కూడా మేము పెద్ద జాబ్ మేళాను 16th December 2023 నాడు ఇక్కడ క్యాంపస్లో ఆర్గనైజ్ చేస్తున్నాం. తర్వాత 10th ఇంటర్, డిప్లొమా, ఐఐటి, బీటెక్. సేవా ఇంటర్నేషనల్ సంస్థ మరియు నిపుణ హ్యూమన్ రిసోర్స్ సొసైటీ సౌజన్యంతో ఈ జాబ్ ఫేర్ అనేది డిసెంబర్ 16న నిర్వహించడం జరుగుతుంది. సో వారు చెప్పినట్టుగా ఇంతకుముందు కూడా 2021లో ఇలాంటి జాబ్ ఫేరు నిర్వహించి చాలామంది అభ్యర్థులకు మనకు ఉపాధి కల్పన, ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా దాదాపుగా 100కు పైన కంపెనీలు ఈ జాబ్ ఫేరాలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అట్లాగే దాదాపుగా 10,000కు పైన కూడా ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. సో విద్యార్థులు కానీ అభ్యర్థులు ఎవరైతే కేవలం ఇంజనీరింగే కాకుండా ఫార్మా, బ్యాంకింగ్ సెక్టారు, మిగతా ఏదైతే సర్వీస్ ఓరియంటెడ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా అభ్యర్థులు సద్వినియోగం చేసుకొని ముందుగా వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఎక్కడైతే ఆ స్కిల్ సెట్, ఎలిజిబిలిటీ వస్తుందో దాని ప్రకారం విద్యార్థులు మరియు ఈ ఉద్యోగానికి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళంతా కూడా అప్లై చేసుకొని రిజిస్టర్ చేసుకుంటే